విశాఖపట్నం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత నెరవేర్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉందనడానికి కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల రూపాయలే నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఆయన అన్నారు. విశాఖపట్నం స్టీల్కి సంబంధించి ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికోసం ఎందుకంటే గతంలో కూడా 1998లో కూడా ప్లాంట్ని BIFRకి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ప్లాంట్ ముందుకు నడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సింక్రనైజ్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న సింక్రనైజ్ చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కొనుగోలులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు 1330